మహిళలు ఎంతో సంబరంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో విషాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా ఎంచగూడలో బతుకమ్మ ఆడుతుండగా మహిళ కుప్పకూలింది. తన పుట్టినరోజు నాడే మృతి చెందింది. కోలాటాలు ఆడుతూ బతుకమ్మ చుట్టూ తిరిగిన మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయింది. మహిళలు చాలా సంబరంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగ. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ వైభవంగా ప్రారంభమైంది. ఎంగిలిపూల బతుకమ్మ. అయితే బతుకమ్మ వేడుకల్లో కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తున్నటువంటి సమయంలో మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. ఒక మహిళ కుప్పకూలింది. ఆ కుప్పకూలినటువంటి మహిళను ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే చనిపోయింది. మా ప్రతినిధి యశ్వంత్ మరింత సమాచారం అందిస్తారు. యశ్వంత్, ఆమె మృతికి కారణం ఏమని చెప్తున్నారు వైద్యులు? రాజేష్, జిల్లాలోని ఎంచగూడ గ్రామంలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మహిళలు 9 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ఇష్టంగా, ఆధ్యాత్మికతో చేసుకునే బతుకమ్మ పండుగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రోజు తన 2 కూతుర్లతో ఎంతో ఆధ్యాత్మికతో నృత్యాలు, కోలాటలు ఆడిన గ్రామానికి చెందిన పల్లవి అలియాస్ మౌనిక అనే మహిళ పిల్లలతో, తన పిల్లలందరితో కలిసి కోలాటం ఆడింది. ఎంగిలిపూల బతుకమ్మ రోజు గ్రామంలో సంబంధించిన హనుమాన్ టెంపుల్లోనే ఈ నృత్యాలు చేసింది. నృత్యాలు చేసిన సమయంలో ఒక్కసారిగా సొమ్మసెల్లి కింద పడిపోయింది. ఇది హుటాహుటిన విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబీకులంతా కూడా ఆసుపత్రి తరలించగా గుండెపోటు వచ్చింది. దీంతో మార్గ మధ్యలో మృతి చెందినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు పుట్టినరోజు, అదే విధంగా బతుకమ్మ పండుగ 2 కూడా అత్యంత ప్రీతికరమైన రోజు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అందరితో కలిసిమెలిసిగా ఉన్న పల్లవి ఒక్కసారిగా మృతి చెందడం. గతంలో ఎప్పుడైనా ఇటువంటి సమస్యలు ఎదుర్కొందా? అనారోగ్య సమస్యలైనా, అంటే హార్ట్ పేషెంట్ కావచ్చు అన్న ఇటువంటి ఉంది, అంటే ఆరోగ్య సమస్యతో ఏమైనా బాధపడుతున్నట్టుగా తెలుస్తోందా యశ్వంత్? గతంలో పల్లవికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండేవి, కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవని కూడా కుటుంబీకులు చెప్తున్నారు. అయితే దీనికి అనారోగ్య సమస్య సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ముగిసింది. ఇప్పటి వరకు గతంలో జరిగిన సమస్యలు ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని కూడా వైద్యులు చెప్తున్నారు. ఒక్కసారిగా పండుగ పూట, అది కూడా ఆమె పుట్టినరోజు కూడా మృతి చెందడం పట్ల ఇటు కుటుంబీకులు, గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.